యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో క్రైస్తవ విశ్వాసులందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అనేక దశాబ్దాల క్రితమే దేవుని ప్రణాళికను బట్టి రామయ్య పట్టణంలో బ్యాప్టిస్ట్ వేదాంత సెమినరీ ఏర్పాటు చేయడం జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అనేక మంది కాపురులను సిద్ధపరిచిన స్థలముగా ఉన్నది. ఈ కట్టడం 2 భాగాలుగా కనిపిస్తుంది. పై భాగంలోనేమో చాపల్ ఉంటుంది, కింద భాగంలోనేమో క్లాస్ రూమ్స్ జరుగుతూ ఉంటాయి. గొప్ప ప్రార్థనా జీవితాలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. చాలా విస్తీర్ణంగా ఈ సెమినరీ మనకి ఉంది. మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ సరిహద్దులు వరకు మనకు అనిపిస్తున్న ప్రతీదీ కూడా ఈ సెమినరీ కిందే ఉన్నది. చక్కటి గ్రౌండ్, అలాగే సరిహద్దులు ఎంత సుదూరంగా ఉన్నాయో మనం చూడవచ్చు. దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఎంత సౌకర్యవంతంగా ఇక్కడ జరిగించబడుతూ ఉందో మనం చూడవచ్చు. అనేక సంఘాలు స్థిరమైన విశ్వాసంలో నిలువబడటానికి నాంది ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయబడింది. ఈ ప్రదేశం ద్వారా అనేక సంఘాలు దేవుని చేత ఆశీర్వదింపబడ్డాయి. వాస్తవమైన స్థిరమైన సత్యముతో కూడిన సువార్త పరిచర్యలో భాగంగా నిలిచిపోయాయి. దేవుడు తన యొక్క ప్రణాళికను బట్టి అనేక మంది వ్యక్తులను తమ యవ్వన కాలంలోనే వృద్ధాప్యమందు కూడా ఏర్పాటు చేసుకొని తన పిలుపును అందించి ఇక్కడకు నడిపించాడు. దేవుని నమ్మకమైన పరిచర్యకు వేదాంత విద్య చాలా అవసరమై ఉన్నది. ఇవన్నీ క్లాస్ రూమ్స్ 1995 నుంచి 98 మధ్య కాలంలో మన సంఘ కాపరులు వేదాంత విద్యను ఇక్కడ అభ్యసించారు. ప్రభావవంతమైన వాక్య బోధనలకు నాంది ఇక్కడే జరిగింది. గొప్ప వాక్యాలు స్థిరమైన విశ్వాసంలో కొనసాగుతున్నామంటే దానికి కారణం ఈ వేదాంత విద్య. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ వేదాంత విద్యను అభ్యసించాలి. అప్పుడే క్రైస్తవ విశ్వాసము ఎంత ఉన్నతమైనదో, ఎంత స్థిరమైనదో మనము మన జీవితాల ద్వారా వేరొకరికి చూపించగలం. ముడిసరుకు పరిశ్రమలోనికి తీసుకుని రాబడి అది ఉపయోగకరంగా, అందమైనదిగా, కోరదగినదిగా ఒక ప్రొడక్ట్ తయారవుతుంది. దేవుడు తన పిలుపును అందించి ముడి సరుకుగా మన సేవకులను తీసుకుని వచ్చి ఇక్కడ దేవుని పరిచర్యకు తగినట్లుగా అద్భుతమైనటువంటి వాక్యాలను అందించే విధంగా దేవుడే వారిని నడిపించాడు. వేదాంత విద్యను వారికి ఇచ్చి వారి జీవితాలను, పరిచర్యను పరిపూర్ణం చేశాడు. పిఏబిసి బిల్డింగ్లో రిజిస్టర్ ఆఫీసు, పర్సర్ ఆఫీస్, ఈ బ్యాప్టిస్ట్ సెమినరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి మొత్తం కూడా ఈ బిల్డింగ్లోనే జరుగుతూ ఉంది. వేదాంత విద్యను అభ్యసించాలి అని పిలుపును అందించేది దేవుడే. విద్య ముగించుకునే వరకు సమస్తము సమకూర్చేది దేవుడే. అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్టు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఈ వేదాంత విద్యను పూర్తి చేసే వరకు సమస్తమును సమకూర్చింది దేవుడే. ఆర్థిక స్థితిని మెరుగుపరిచింది దేవుడే. దానికి అనేక సంఘ కాపరులు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఫ్యాకల్టీ అయ్యగారులకు, అమ్మగారులకు క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వారికి క్వార్టర్స్ ఉంటాయి. అలాగే బ్యాచిలర్స్కు, ఫ్యామిలీకి క్వార్టర్స్ ఉంటాయి. హాస్పిటల్ వెసులుబాటు కూడా ఉన్నది. జలములు వేరు చేయబడటం, ఆరణ్యాలకు భూమి అని పేరు పెట్టడం ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఎలాగనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్మయమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నదని హబక్కూకు ప్రవక్త వివరించాడు. జలములు తమ సరిహద్దులు మేరకూడనట్లు పొలిమేరను ఏర్పరిచిన దేవుడే, భూమి పునాదులు ఏర్పరిచింది దేవుడే అను లేఖన భాగాలు ఈ సమయంలో నేను జ్ఞాపకము చేసుకున్నాను.
బ్యాప్టిస్ట్ సంఘాల్లో సుదీర్ఘమైన పరిచయం జరిగించి నమ్మకత్వమును నాయకత్వమును కనపరిచిన వారిని ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ వారు టీబీసీసీ సంఘము గౌరవ డాక్టరేట్ను అందించారు. డాక్టర్ ఇన్ మినిస్ట్రీని అందించి గౌరవించారు. వారిలో మన కాపరులు కూడా ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. పక్షిరాజు యవ్వనం ఎలా క్రొత్తదవుతుందో అలాగే మన సంఘ కాపరుల బలం క్రొత్తదవునట్లుగా దేవుడి గొప్ప కార్యమును జరిగించాడు. దేవుడు వారి పరిచయను దీవించాలి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి విశ్వాసికి హృదయపూర్వకమైన వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.